బయలుపరచండి ప్రభా. ఇప్పుడు అందరి ఆత్మల విషయమని మేము లెక్క చెప్పాల్సిన వారం ఉంటున్నాం కనుక తండ్రి, మరి బెదరకన తండ్రి ప్రభా, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించుటకు నాకు కావలసిన జ్ఞానం, బుద్ధి, వివేకం దయచేయండి ప్రభా. ఆత్మల కాపురివైన కన్న తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వీరందరినీ నా చేతికి, మా చేతికి మీరు ఇచ్చిన దేవా, మీకు వందనాలు ప్రభా. వీరి విషయమే తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరు పరిపూర్ణులుగా తీర్చిబడినట్లుగా మీరే సహాయం చేయండి. నీ వాక్యం వారు వింటున్నప్పుడు వారి హృదయాలకు వెళ్ళి ఫలించినట్లుగా మీరే కృప చూపించి రమ్మని వేడుకుంటున్నాం. చావైనా బ్రతుకైనా నీకోసమని ఒక తీర్మానం బిడలు చేసుకున్నట్లుగా సహాయం చేస్తున్నామని కృప చూపించమని ముందున్న సమయం అంతా మీ చేతికి అప్పగిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకే సమర్పిస్తూ స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మనము చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇక్కడ పరలోక రాజ్యం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా అనేక విధాలుగా పరలోక రాజ్యం గురించి ఆయన తెలియజేశాడు. మరి ఇదే మత్తయి సువార్త 13వ వచనంలో మనం గమనిస్తే 13వ అధ్యాయంలో విత్తనముతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని, ఆవగింజంతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని, మంచి ముత్యముతో పోల్చాడు, ఇంకా మరి పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు. వీటన్నిటితో పరలోక రాజ్యాన్ని దేవుడు పోల్చాడు. పరలోక రాజ్యం మర్మముగా దాచబడి ఉన్నది, అది కంటికి ఎవరికి కూడా కనబడదు. అమెరికా ఎక్కడుందంటే చెప్పగలరు, అవునా? అమెరికా ఎక్కడుందంటే వెంటనే మ్యాప్లో ఒక పైన ఉందండి వేస్తాం కదా. పాకిస్తాన్ ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది, ఏవో మొత్తానికి దేశాలు ఎక్కడుంటే టక్కుని చెప్పగలం. పరలోకం ఎక్కడుందంటే ఏం చూపిస్తాం మనం? వెంటనే ఆకాశం వైపు చూపిస్తాం. కానీ ఆకాశం పైన ఉందా పరలోకము? కాదండి. ఆకాశం పైన ఉందా? ఇంకా చాలా దాటుకొని వెళ్ళాలి కదా. మనకు కనపడేది ఒక్క ఆకాశమే. కానీ బైబిల్లో చెప్పింది మహాకాశములు దాటి వెళ్తే వచ్చే లోకమే పరలోకం. ఆ పరలోకం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెబుతున్నారు. పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు ఏం చేయాలంట? మారు మనస్సు పొందుడి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఆవగింజను పోలి ఉంటుంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? పొలములో దాచబడిన ధనమును పోలి ఉంటుంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మంచి ముత్యమును చూపిస్తూ ఎలా ఉంటుంది అంటాడు. ఇంకా రకరకాలుగా ఈ 13వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, దానితో పోల్చి వస్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 14వ వచనం ఏమిటంట? పరలోక రాజ్యం అని అంటూ ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక యజమానునితో పోల్చాడు. యజమానుడు ఏం చేశాడంట? తన దాసులందరినీ పిలిచాడు. ఇదిగో నేను దేశాంతరం వెళ్తున్నాను, దేశాన్ని చుట్టూ రావడానికి వెళ్తున్నాను. అయితే నేను వచ్చేది ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, ఏ సమయం వస్తానో నాకు తెలియదు. కానీ నేను వచ్చేంత వరకు నా ఆస్తిని అంతా మీకు పంచి పెడుతున్నాను. నా ఆస్తిని ఏం చేస్తున్నానంట? మీకు పంచి పెడుతున్నాను. వాటిని ఏం చేయాలి? మీరు కాపాడుతూ వృద్ధి పొందించాలి. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే మన యజమానుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా వెళ్తే ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మరి ఆయన ఆస్తి ఏంటి? ఆలోచించాలి కదా. ఆయన ఆస్తి ఏంటి? భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి మీద సమస్తము ఆయనదే. భూమిని సమస్తం ఏం చేశాడంటే మనుషులకు పంచి ఇచ్చేసాడు, అవునా కదా? అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? వాటిని దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చక్కగా చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక యజమానుడు దేశాంతరమునకు ప్రయాణం కట్టాడు, దేశాన్ని చుట్టూ రావడానికో మరి దేశాన్ని చూడడానికి మొత్తానికైతే ప్రయాణం కట్టాడు. నేను ఇన్ని రోజులు పడుతుంది, నేను వచ్చేసరికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. ఎన్ని రోజులు పడుతుందో, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు, కానీ నాకు తెలియదు. కానీ నేను వచ్చేంత వరకు నా ఆస్తిని కాపాడేవాడు కావాలి, నా ఆస్తిని వృద్ధి పొందించేవాడు కావాలనేసి ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన దాసులను పిలిచి తన ఆస్తిని అంతటిని కూడా పంచిపెట్టేస్తున్నాడండి. తన ఆస్తిని పంచిపెట్టేస్తున్నాడు. ఎలా పంచిపెడుతున్నాడు చూడండి. అతడు ఒకనికి 5 తలాంతులను ఎలా ఇచ్చాడంట? ఒకనికి 5 తలాంతులను ఇచ్చాడు. ఇంకో దాసునికి ఏమంటాడంట? ఒకనికి 2, ఒకనికి 1.
ఎవనికి సామర్థ్యం తగ్గట్టు వానికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంట? ఆస్తి అందరికీ సమానంగా పంచిపెట్టాడా? యజమానుడు ఆస్తి అందరికీ సమానంగా పంచిపెట్టాడా? లేదు. మరి ఎలా పంచిపెట్టాడంట? 5 తలాంతులు ఒకనికి ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు? చూడండి, మన యజమానుడు ఎంత స్వార్థపరుడు కదా. అక్కడ దాసులు ఇలాగే అనుకుంటారు కదా, ఎంత స్వార్థపరుడు చూడు. ఆయనకేమో 5 ఇచ్చాడు, ఎందుకు ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఈయనకు 2 ఇచ్చాడు, నాకైతే మరీ అర్థమైన 1 ఇచ్చాడు. ఇలాగే అనుకుంటారా లేదు దాసులు? ఖచ్చితంగా దాసులు ఏమనుకుంటారండి? అందరికీ సమానంగా ఇస్తే ఏమనుకోరు. కానీ ఎక్కువ తక్కువలు ఇచ్చినప్పుడు ఏం కలుగుతుంది? వారి మధ్య మనస్పర్ధలు వస్తాయి, భేదాలు వస్తాయి. కానీ యజమానుడు ఏం చూశాడు? వారిలో సామర్థ్యాన్ని చూశాడు. యజమానుడు ఏం చూస్తాడంట? సామర్థ్యాన్ని చూశాడు. ఎవనికి ఎంత సామర్థ్యం ఉందో యజమానుడు గమనించాడు. గమనించి ఎవనికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. యజమాని దృష్టిలో అది కరెక్ట్, కానీ దాసుల దృష్టిలో ఏముంది? అది తప్పుగా కనపడుతుంది. నిజంగా మనకు కూడా దేవుడు అందరికి కూడా ఏమి ఇచ్చాడంటే తలాంతుల్ని ఇచ్చాడండి. మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంట? తలాంతుల్ని ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఇచ్చింటాడు, ఒకరికి తక్కువ ఇచ్చింటాడు, ఒకరికి 1 ఇచ్చింటాడు. కానీ ఇచ్చిన తలాంతులు మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకోవడం లేదు, గుర్తు చేసుకోవడం లేదు, ఆ తలాంతులను పదును పెట్టడం లేదు కదా. కొందరికి పాటలు పాడే తలాంతు ఉంటుంది, కొందరికి వాక్యం చెప్పే తలాంతు ఉంటుంది, కొందరికి పరిచర్య చేసే తలాంతు ఉంటుంది, కొందరికి 10 మందిని ఆకర్షించి సంఘానికి తీసుకొచ్చే తలాంతు ఉంటుంది, కొందరికి దాతృత్వంగా ఇచ్చే గుణం, రకరకాల తలాంతులు దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నారు? మనం అందరం కూడా దాచిపెట్టేస్తున్నామేమో. ఎందుకు? నాకేం ప్రయోజనము, నేనెందుకు చేయాలి కదా. ఒక్క దాసుడు కదా, 1 తలాంతు తీసుకున్న దాసునిలాగా నేడు మనం ఉంటున్నామేమో అనేసి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 5 తలాంతులు తీసుకున్న దాసుడు, 2 తలాంతులు తీసుకున్న దాసుడు, 1 తలాంతు తీసుకున్న దాసుడు. అయితే యజమాని ఏంటంట? ఎవరి సామర్థ్యం తగ్గ వారికి ఇచ్చేసాడంట. అందరికీ సమానంగా లేదు. 5 తలాంతులు ఇచ్చిన దాసుడు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలడని ఆయనకు తెలుసు. కష్టపడగలడు, శ్రద్ధగా చూపగలడు అనేసి అతనికి ఏమి ఇచ్చాడంట? నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. నేను పలికినప్పుడు మీరు పలకండి, మనుషుల వైపు చూడొద్దండి. మీరు కేవలం వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఎవరు వస్తుంటే ఎవరు పోతుంటే మీకు అనవసరం. మీరు వాక్యం మీద దృష్టి పెడితేనే మీ బుర్రల్లోకి వెళ్ళి మీ మనసులోకి వెళ్ళి పని చేస్తుంది. అందుకే వాక్యానికి చెవి ఇవ్వండి అంటాడు యేసుప్రభు వారు. చెవి గలవారు వినుగాక. ఇంతమంది ఉన్నారు, మీ అందరికీ మరి చెవులు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఉన్నాయో లేదో చెవులు అందరికీ? ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి? మరి 2 ఉంటే వాక్యం మీద మీ దృష్టి కదా, మీ మనసు ఉంచాలి. ఇక్కడ ఏం చెప్తున్నంట? ఒక యజమానుడు ఆయన దేశాంతరం పోతూ తన ఆస్తిని పంచి పెడుతున్నాడు. ఎంతెంత పంచి పెట్టాడు? అందరికీ సమానంగా పంచాడా? లేదండి కదా. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అయితే ఈ ఆస్తిని పంచిపెట్టి ఆయన ఏం చేశాడంట? దేశాంతరం వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడు వస్తానని చెప్పాడు యజమానుడు? డేట్ ఏమైనా చెప్పాడా? ఒక 6 నెలలకు వస్తాను, లేదా 1 సంవత్సరానికి వస్తాను అని ఏమైనా డేట్ ఏం చెప్పాడా? చెప్పలేదు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంట? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు. ఎప్పుడు వస్తానని చెప్పాడా ఎవరికైనా? బైబిల్లో ఏమైనా రాయబడిందా? రాయబడలేదు. ఎలా వస్తానన్నాడు? దొంగ వచ్చినట్లు వస్తానన్నాడు. చూడండి, 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 42వ వచనం, 24వ అధ్యాయము మత్తయి సువార్త 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏమంటారంట? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు. ఈ మాట చెప్పినప్పటికీ ప్రభు చనిపోయాడా? ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు ప్రభు చనిపోయాడా? ఇంకా లేదు. శిల వేయబడలేదు, సమాధి చేయబడలేదు, 3 దినం లేపబడలేదు, పరలోకానికి ఆరోహణం అవ్వలేదు. కానీ ముందే ప్రభు ఈ మాట చెప్పాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, నేను ఆరోహణమవుతాను. ఏ విధంగా ఆరోహణమయ్యానో మీరు చూస్తుండగానే తిరిగి అదే విధంగా మళ్ళీ నేను దిగుతాను, నేను వస్తాను. ఇదిగో నా రాకడ ఉంది, అదే 2వ రాకడ.
అది ఎప్పుడు అనేది నేను మీకు చెప్పను. అది ఎప్పుడు అనేది నేను మీకు చెప్పను, కానీ సూచనలు ఇస్తాను. ఏమన్నాడు సూచనలు? చూడండి, ఏంటివి ఆ సూచనలు అంట? 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. ఆయన రాకడికి ఏం సూచనలు అంట? యుద్ధాలు. ఆయన రాకడికి ఏం కనపడుతున్నాయంట? యుద్ధాలు జరుగుతాయి. ఒకప్పుడు పాలస్తీనాకు కదా, యెరూషలేముకి, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే యుద్ధం ఉండేది ఇప్పుడు ఈ మధ్య మనం ఏం చేస్తున్నాం? మన ఇండియాకు పాకిస్తాన్ కూడా జరిగిందా లేదా? మొన్ననే కదా, మరి సింధూర్ కదా యుద్ధం పేరు ఏంటంట? సింధూర్ అనే దానికి ఒక పేరు కూడా, సింధూర్ తిలకం దిద్దేసి పెట్టేశారు. నిజమే, అంటే అది ఎక్కడో చెప్తే వినేటువంటి వారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంట? మన దేశానికే వచ్చేసింది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమనుకోనంట? క్రీస్తు రాకడ దగ్గరలో ఉంది. ఎక్కడో జరిగే యుద్ధాల గురించి ఒకప్పుడు మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ మన దేశంలో జరిగే యుద్ధం గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం అనుకున్నామా ఏ రోజైనా? అనుకోలేదు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే రాదు. ఇవన్నీ దేనికి సూచన అంట? ప్రభువు రాకడకు సూచన. అందుకే 42 వచనం ఏమంటంట? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు. మీకేమైనా తెలుసా? అక్కడ కూడా యజమానుడు తన ఆస్తిని పంచిపెట్టిపోయాడు అంతే. పలానా దినాన్ని వస్తానని ఏం చెప్పలేదు దాసులకు. ఇదిగో నేను వస్తానయ్యా, నా ఆస్తిని మీరు కాపాడండి, నా ఆస్తిని వృద్ధి చేయండి, మిమ్మల్ని నమ్మి నేను ఏం చేస్తానంట? మీకు నేను నా ఆస్తిని పంచి పెడుతున్నాను. నిజంగా ఆస్తి పంచి పెట్టాలంటే ఆ దాసుల మీద యజమానికి ఎంత నమ్మకం ఉండాలి? అవునా కాదా? ఇంటిలో 2-3 ఉంటేనే బిడ్డలకి అందరికీ బీగాలు ఇవ్వం, మనం నమ్మకమైన వారికి మాత్రమే ఇస్తాం. అవునా కదా? మరి ఇక్కడ యజమాని చేస్తుంటే అందరికీ వారి వారి సామర్థ్యం కొద్దీ మరి ఏం చేస్తుంటే తన ఆస్తిని పంచిపెట్టాడు. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు అంత సమస్తాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేస్తాడంట? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో నేను త్వరగా వస్తాను. ఎప్పుడు వస్తానంట? కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు ఏం చేయాలంట? మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ యజమానుడు తన ఆస్తిని పంచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నట? 25:14 వచ్చేద్దాం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. అది మనం చూసుకోవాలి. ఎవని సామర్థ్యం చొప్పున వానికి తలాంతులు ఇచ్చాడు యజమానుడు. ఇచ్చి ఏం చేస్తాడంటే వెంటనే దేశాంతరం పోయాడు. పోయిన తర్వాత ఏం జరిగింది చూడండి, 16 వచనం. అయితే 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంట? యజమానుడు లేడు, దాన్ని తనకిష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసుకోవచ్చు. అడిగేవాడు ఉన్నాడు అక్కడ? అడిగేవారు లేడు, యజమానుడు లేడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు 5 తలాంతులు తీసుకున్నవాడు. అయినా అలా అనుకోలేదంట. యజమానుడు నన్ను నమ్మి ఏమి ఇచ్చాడంట? 5 తలాంతులు ఇచ్చాడంటే ఆయన నమ్మకాన్ని నేను ఏం చేయాలనుకున్నాడు? నిలబెట్టాలి అనుకున్నాడు. మొదటి దాసుడు ఏమనుకున్నాడంట? ఆయన నన్ను నమ్మి నాకు 5 తలాంతులు ఇచ్చాడంటే ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. యజమానుడు లేకుండా ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగానే ఆయన పని చేశాడంటండి. యజమానుడు లేడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. కానీ ఆ దాసుడు ఏమనుకున్నాడంట? నా దగ్గరే యజమానుడు ఉన్నాడేమో అన్నట్టుగా పని చేశాడంట, వ్యాపారం చేశాడంట. వ్యాపారం చేసి ఏం చేస్తాడంట? ఆ 5 తలాంతులు మరి ఏం చేస్తాడంట? ఇంకొక 5 తలాంతులు చేసేసి మొత్తం ఇప్పుడు ఏం చేశాడంట? 10 తలాంతులు చేశాడండి. నిజంగా 5కు 5 తలాంతులు అవ్వడం అంత ఈజీనా? మీకు ఒక 10,000 ఇస్తాం, ఒక సంవత్సరం తర్వాత దాన్ని ఏం చేయగలరు? 20,000 చేసుకొని రాగలరా? ఏం చేస్తారండి? మనం ఏం చేస్తామంటే ఇచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తాం. అవునా? ఇచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తాం. ఎందుకంటే నా సొమ్ము కాదు, ఇది యజమానుది. అదే మన సొమ్ము అయితే ఖర్చు చేస్తామా? మనం అలాగే ఉన్నామండి. మన సొమ్ముకు ఒక రకంగా ఉంటాం, పరాయి సొమ్ముకు ఒక రకంగా ఉంటాం.
కానీ దేవుడు ఏం చెప్తాడంట, పరాయి సొమ్ములో కూడా నువ్వు ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. ఇదే 24వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, అక్కడ కనపడుతుంది. మిక్కిలి కొంచెంలో మీరు ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. కొంచెమే అనేవి తీసివేయకూడదు. ఆ కొంచెంలో కూడా మీరు ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. ఈ దాసుడు అదే చేశాడండి. 5 తలాంతులను ఏం చేశాడంట, మరి 5 తలాంతులు చేయగలిగాడంటే ఎంత శ్రద్ధను అక్కడ కనపరిచాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. యజమానుడు ఎప్పుడు వస్తాడో తనకు తెలియదు, కానీ ఎప్పుడన్నా రాని నా యజమానుడు, ఈ రాత్రి నా యజమానుడు వచ్చినా నేను ఆయనకు లెక్క చెప్పాలనేసి ఈ దాసుడు నమ్మకంగా పని చేసి, వ్యాపారం చేసి, 5కు 5 చేసి సిద్ధంగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడు ఈ దాసుడు? 5కు 5 కదా, 5కు 5 అంటే ఇంప్రూవ్మెంట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి యజమానుడు వచ్చిన నేను లెక్క చెప్పగలను, ధైర్యంగా ఉన్నాడు. ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదని. ఆ రీతిగా రెండో వాడు కూడా ఏం చేశాడు చూడండి. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. 2 తీసుకున్నవాడు కూడా అలాగే ఉన్నాడు. ఇద్దరు కూడా ఏం చేశారంట, మొదటి వ్యక్తి వ్యాపారం చేసి సంపాదించాడు, రెండో వ్యక్తి కూడా సంపాదించాడు. ఏం చేశాడో తెలియదు, మరి మొత్తానికైతే సంపాదించింది వారికి ఏమైనా సొంతం అవుతుందా? మీరు ఆలోచన చేయాలి. యజమాని ఏం చెప్తున్నాడు, ఆస్తిని పంచాడు, మళ్ళా వస్తాను, నేను లెక్క చూస్తాను, నాకు తిరిగి మీరు ఇవ్వాలి. సంపాదించి పెడుతున్నాడంటే వాళ్ళు అనుకోవచ్చు, ఇది సంపాదిస్తున్నాను కానీ ఇది నాకేమైనా వస్తుందా అని అనుకున్నారా దాసులు? స్వార్థంగా ఏమైనా ఆలోచించారా? స్వార్థంగా ఆలోచించలేదు. నా సొమ్మైనా యజమాని సొమ్మైనా ఒకటే అనుకున్నారు వాళ్ళు. నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, నిద్రాహారాలు మాని కదా, ఇంత ప్రయాసపడి సంపాదించానే, రేపు యజమానుడు వస్తే నేను యజమానికి అప్పగించాలి, ఇది నాకేమైనా సొంతం అవుతుంది అనుకున్నాడా? అలా అనుకుని ఉంటే ఆయన కూడా వృద్ధి చేయలేడు. అలా అనుకోలేదు. నాదైనా యజమానిదైనా ఒకటే, నాదైనా యజమానిదైనా ఒకటే, పరాయి వాళ్ళైనా నాదే అనుకోవాలి. మన వస్తువులు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామండి. ఎవరి వస్తువులను తెచ్చుకోవడానికి ఏం చేస్తాం మనం కదా, పోగొట్టేస్తాం. అలా కాదండి కదా. ఏదైనా సరే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళిద్దరు ఏం చేశారంట, 5 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంట, వ్యాపారం చేశారు. యజమాని కోసం తమ ఆస్తిని కదా, యజమాని ఆస్తిని ఏం చేశారంటే వాళ్ళు వృద్ధి చేశారు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు ఎలా ఉన్నాడు చూడండి. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంట, భూమిని తవ్వాడు, దాచిపెట్టాడు. ఎందుకంటే పూర్వం బ్యాంకులు లేవు కాబట్టి. ఇప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి బ్యాంకులో వేసేటువంటి వాళ్ళు ఏదో పావులా కదా వడ్డీ అయినా వచ్చేదేమో. అప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి ఏం చేసేటువంటి వారు, పూర్వం మన పెద్దల ఆస్తులన్నీ ఎక్కడ కూడా పెట్టేటువంటి వారు, బంగారు కానీ నాణ్యాలు కానీ రూపాయలు కానీ ఎక్కడ దాచిపెట్టేటువంటి వారు, భూమిని తవ్వి కుండలో పెట్టి భద్రంగా దాచిపెట్టేటువంటి వారు. అందుకే ఇప్పుడు ఆ నిధులు ఎక్కడైనా చిక్కుతాయేమైనా గుప్త నిధుల కోసం మన వాళ్ళు వేటకు వెళ్తుంటారు కదా. ఇంకా ఇప్పుడు వేటకు పోయి తగ్గించారు. వర్షం పడగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వజ్రాల వేటకు వెళ్ళిపోతున్నారండి. ఎందుకు, నా అదృష్టాన్ని పరీక్షించుకుందాం. నా అదృష్టాన్ని నిజంగా కూర్చుంటే అదృష్టం కలిసి రాదు. కష్టపడాలి, శ్రమపడాలి. కష్టపడితే శ్రమపడితే వస్తుంది, కానీ ఏ పని చేయకూడదు, మాకు అంతా కలిసి రావాలనేసి ఇలా కూడా వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే పూర్వం మన తాతలు కదా అలాగే దాచిపెట్టారేమో, అది నాకేమైనా చిక్కుతుందేమో, నా అదృష్టం అనుకొని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నారు. కానీ నాకున్న సొమ్మును కష్టపడి ప్రయాసపడి నేను ఇంకాస్త ఇంప్రూవ్ చేద్దాం అనుకొని మాత్రం ఎవరు అనుకోరండి. ఈజీ మనీ కావాలి. ఇప్పుడు ఇట్లా అంటే కదా ఈజీగా వచ్చేయాలి. వాడిని మోసం చేస్తామో, మాటలు కదా, మాటల చేతనే పల్టీలు కొట్టించి ఏదైనా చేసి మొత్తానికైతే డబ్బు ఏం చేయాలనుకున్నారు, ఈజీగా సంపాదించడానికి అలవాటు పడ్డారు. నేడు సమాజం ఎలా ఉంది, కష్టపడకూడదు, చెమట కార్చకూడదు, ప్రయాసపడకూడదు, దున్నకూడదు, ఏమి చేయకూడదు, ఈజీగా రావాలి మనీ. అందుకు దొంగతనం చేయొచ్చు, మోసపు మాటలు చెప్పొచ్చు, అబద్ధాలు కూడా ఆడొచ్చు, ఏమైనా సరే డబ్బు సంపాదించాలని ఈనాడు సమాజం చూస్తుంది. కానీ ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా, నీ చెమటోర్చి నువ్వు సంపాదించింది నీకు స్థిరంగా ఉంటుంది. అన్యాయం సొమ్ము ఏమైపోతుందంట, అన్యాయంగా అది నీ దగ్గరికి ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది, నీతో ఉండదు. అది న్యాయంగా నువ్వు సంపాదించు, అందులో కూడా సంతోషం, అది కొంచెమే కానీ అందులో కూడా సంతోషంగా నీవు ఉంటావని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంట,
ఒకటి రెండు చేయకుండా ఒకటి నేను చేసిన ఇది యజమానుని సొమ్ము, అమ్మో ఇది నా యజమాని సొమ్ము, దీన్ని పోగొడితే మళ్ళీ నాకు కష్టమవుతుంది అనేసి ఆ యజమాని సొమ్ము ఏం చేశాడు, ఇతడు భూమిని త్రవ్వి దాచిపెట్టేశాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు తెలివైనవాడు? తెలివైనవాడు మన దృష్టిలో ఒకటి తీసుకున్నవాడే కదా. ఎందుకంటే దాచిపెట్టేశాడు భద్రంగా, ఏమీ కాకూడదు, ఏమీ కదా, మరి పోగొట్టుకుంటే ఎవరైనా ఎత్తకపోతే నాకు కష్టం కదా అనేసి భద్రంగా ఎవరికి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు, పొలంలో దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. యజమానుడు వచ్చేంతవరకు దాన్ని దాచిపెట్టేశాడండి, ఏ పని చేయలేదు. ఇతను ఎవరో తెలుసా? సోమరి. ఇతను ఎవరు? సోమరి. కష్టపడే తత్వం లేదు, ఈజీగా రావాలి కదా, శరీరాన్ని కష్టపడనివ్వరు, చెమట కార్చనివ్వరు, ఈజీగా కావాలి, ఈజీగా సుఖపడాలి. అందుకే అలాంటి సోమరుల గురించి దేవుడు సామెతల గ్రంథంలో అనేక మాటలు రాయించండి. కష్టపడేవారు ఏం చేస్తారంటే చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17 వచనం. ఆ 5 తలాంతులు గలవాడు మరి 5 చేయగలిగాడంటే ఎలా చేయగలిగాడంటే చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17 వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. నమ్మకం అనేది మనకు ఉండాలి. ఇక్కడ ఇంకా గమనిస్తే 25వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం చాలా మటుకు ఇక్కడ రాశారండి. 25:13 నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును అంటున్నాడు. నమ్మకమైన దూత ఏం చేస్తాడంట? కోతకాలపు మంచుతనం వంటివాడు. కోతకాలపు మంచుతనం వంటివాడు, వాడు తన యజమానుల హృదయం ఏం చేస్తాడు? తెప్పరిల్ల చేయును. ఎంత నమ్మకం చూడండి. ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు ఎలా ఉన్నాడంట? 5 తలాంతులు తీసుకున్నవాడు తన యజమాని దృష్టికి ఎలా ఉన్నాడంట? కోతకాలపు మంచు లాంటి వాడు. తన యజమానుడు వచ్చినప్పుడు లెక్క అడుగుతుంటే చెబుతుంటే ఆయన హృదయం ఏం చేస్తున్నాడు? ఈయన తెప్పరిల్ల చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి కూడా ఆ రీతిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఇంకా గ్రంథంలో మనం చూసుకునేట్టు చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వచనం. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తారంటండి. శ్రద్ధగా పని చేయవాడు ఏంటంట? ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తారు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చాను. శ్రద్ధగా పని చేస్తే ఏం చేస్తారంట? అధికారం, ఏలుబడి ఏంటంట? అధికారం ఉంటేనే ఏలేది. ఇప్పుడు ప్రభుత్వం వారు మనుషులు మనల్ని ఏలుతున్నారంటే వారికి ఏముంది? అక్కడ అధికారం ఉంది. ఎలా వచ్చింది అధికారము? ఊరినే కూర్చుంటే ప్రజలు ఓట్లు వేసారా? ఓట్ల కోసం వారు ఎన్ని తిప్పలు పడ్డారు, ఎన్ని ప్రయాసాలు పడ్డారు, ఎన్ని పనులు చేశారో వారు కదా. ప్రజలను మెప్పించాలంటే, ప్రజల దగ్గర ఒక ఓటు రావాలంటే ఎంత కష్టపడ్డారో వారు, ఎంత శ్రమ పడ్డారు. వారికి ఆ ఎలక్షన్ల ముందు చూడండి, నిద్రాహారాలు ఉండవు. ఆ ఎలక్షన్స్ అయిపోయి ఓట్లు మేము గెలిచేంత వరకు నెమ్మది ఉండదు, అవునా కదా. అధికారులందరూ మీరు గమనించడం ఎంత ప్రయాసపడతారంటే వారు వ్యయాన్ని కూడా ఖర్చు పెట్టేస్తారు అంతా. ఎందుకంటే అధికారం అనేది అంత విలువైనది. ఏలాలి ప్రభుత్వం ప్రజల్ని అంటే ఎంత గొప్పది కదా. అది అందరికీ రాదంట. ఎవరికి వస్తుంది తెలుసా? శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పని చేయవారు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారు. కానీ శ్రద్ధగా పని చేయరు, కానీ ఏలుబడి చేయడానికి ఇష్టపడతారు అనేక మంది. నేడు సమాజంలో ఎలా ఉంటారు? శ్రద్ధగా ఏ పని చేయరు, కానీ ఏం చేయాలనుకుంటారు? ప్రభుత్వాలు, అధికారులు మాకు కావాలనుకుంటారు. అట్లా ఎలాగ రాదండి. ఏదైనా సరే శ్రద్ధగా చేస్తేనే నీకు ఫలితం అనేది దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా మనం గమనిస్తే 21వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రతిదీ కూడా సామెతల గ్రంథంలో మనం చూసుకోవచ్చండి. మరి సొలొమోను గారు ఎంతో చక్కగా రాశారు. 5వ అధ్యాయం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళమి లేక పని చేయవారికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధ గల వారి యోచన అంటే ఆలోచన. 5 తలాంతులు మరి 5 చెయ్యాలంటే ఎన్ని విధాలుగా ఆలోచించుంటారండి. ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టేద్దామంటే ఆ వ్యాపారంలో నష్టం వస్తే ఏం చేస్తాడు? ఏ వ్యాపారంలో పెడితే ఈ 5కు 5 అవుతాయి, ఎంత ఆలోచన చేసింటాడు? ఈ వ్యాపారం చేద్దామా, ఆ వ్యాపారం చేద్దామా, ఈ పొలం కొందామా, ఆ పొలం కొందామా కదా, ఈ బిజినెస్ చేద్దామా, ఎన్ని రకాలుగా ఆ 5 తలాంతులు తీసుకునే వ్యక్తి ఆలోచన చేసింటాడు. ఎట్లా ఆలోచన చేశాడంట? శ్రద్ధగా యోచన చేశాడండి.
ఎందులో పెడితే నా యజమాని సొమ్ము వృద్ధి అవుతుందని ఆలోచన చేశాడు. ఎక్కడ పెడితే కదా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీనికి ఇంకాస్త వృద్ధి అవుతుందని ఆలోచన చేసింటాడు. అందుకే శ్రద్ధ గలవారి యోచనలు ఏమంట లాభకరములు అంటండి. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పని చేస్తే ఎలా ఉంటుందంట, తాళిం లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. తాళిం అంటే ఓర్పు, ఓపిక, సహనం. ఈజీగా ఏది రాదు. పరలోకం కూడా అంత ఈజీగా నీకు రాదు. పరలోకం కూడా నీకు అంత ఈజీగా రాదండి. ఈ 5 తలాంతుల వాడు మరొక 5 చేయగలిగాడంటే శ్రద్ధగా ఆలోచన చేశాడు. ఆ 5 కావాలంటే ఎంత ఓర్పు, ఎంత సమయం పట్టిందో ఎవరికి తెలియదు కదా. ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు. ఓర్పుతో సహనముతో కనిపెట్టాడు, ఓపికతో కనిపెట్టాడు. ఓపిక చాలా అవసరం. పరలోక రాజ్యం మనం సంపాదించాలంటే మనకు కూడా ఏం అవసరం అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మీరు గమనిస్తే భక్తులందరూ ఏం చేశారంటే చూడండి, 10వ అధ్యాయము 35వ వచనం, 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనకేం అవసరమైందంట? తాళిమి, ఓరిమి, ఓర్పు, సహనము. దేన్ని సంపాదించుకోవడానికి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. అక్కడ అదే చెప్తున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము. వాగ్దానం ఏ చేయబడిందంట? నిత్య జీవం. తానే నిత్య జీవం అనుగ్రహించునని మీకు వాగ్దానం చేశాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట. తాను వాగ్దానం చేశాడు ఏంటంటే, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుకోవడం కోసం ఏం కావాలి? మనుషులందరికీ కూడా తాళిమి అవసరం. మన యజమానుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, కానీ మనం అంతవరకు ఏం చేయాలంటే ఓపికతో సహనంతో మనము కనిపెట్టాలి. అందుకే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఏం అవసరం అంట? ఓరిమి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఏం చేయడంట? ఆలస్యం చేయకవచ్చును. కాలం బహు కొంచెంగా ఉంది. వచ్చుచున్నవాడు ఏం చేస్తాడంట? ఆలస్యం చేయకుండా వస్తాడు. అయితే మీరు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టండి. ఓపికతో 5 తలాంతులు తీసుకున్నవాడు ఎంత ఓపిక సహనం కనిపెట్టి మరి 5 చేశాడు. 2 తీసుకున్నవాడు అలా చేశాడు. అలాంటి ఓపిక సహనం మనకు కావాలి. ఇక్కడ ఏమంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే, కానీ మీకు ఏం కావాలంట? ఓపిక కావాలి, ఓర్మి కావాలి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. కాలం కొంచెమే ఉంది, మీకు ఇంకా చాలా కాలం ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ కాలం కొంచెం ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. మీరు సిద్ధంగా ఉండాలి. యజమానుడు చెప్పి వెళ్ళాడా? చెప్పి వెళ్ళలేదు పలానా రోజు వస్తానని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? యజమానుడు రాకడకే సిద్ధపడుతున్నారు, త్వరపడుతున్నారు, అంతకంత వృద్ధి చేస్తున్నారు. దానికి ఏం కావాలంట? శ్రద్ధగా యోచన చేయాలి. తాళిమి అవసరం అంటున్నాడు సామెతల గ్రంథంలో. శ్రద్ధగా యోచన చేస్తే కదా తాళిమి అవసరం అంటాడు. తాళిమి లేనివాడు ఏం చేస్తాడంట? ఏ పని చేసినా అందులో వానికి నష్టమే. నిజంగా ఓర్పు లేని సహనం లేని వాని పని చూడండి ఎలా ఉంటుంది. ఏది ముట్టుకున్నా నష్టమే, అందులో లాభం అనేది కూడా కనపడదు. లాభం రావాలంటే అంత తొందరగా కాదు. రైతు పొలం దున్నుతాడండి. పొలం దున్ని ఏం చేస్తాడు? విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన నెలకే పంట వస్తుందా? వారానికి పంట వస్తుందా? మొలకెత్తడానికి వారం పడుతుందేమో కదా. మొలకెత్తడానికి వారం పడితే ఆ మొలక పెరగాలి, పూత పట్టాలి, పూత పండవ్వాలి కదా. ఇవన్నీ జరగాలంటే ఎంత సమయం పడుతుంది? 3 నెలలు లేదా 6 నెలలు కూడా, ఒక్కొక్క పంట 6 నెలలు కూడా పడుతుంది. అంటే ఈ 6 నెలలు 3 నెలలు ఎంత ఓపిక ఉంటుంది రైతుకి, ఎంత సహనం ఉంటుంది. ఏంటి నేను ఇంత ప్రయాసపడాలా ఈ పంట కోసమా? ఇంత దున్నాలి, ఇంత ఎరువేయాలి, ఇంత నీరు పట్టాలి, ఏంటి రాత్రి మగలు ఇది ఒక పెద్ద ప్రయాస అయిపోయింది నాకెందుకులేని తాళిం లేకుండా ఓర్పు లేకుండా ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి పంట ఉంటుందా? పస్తులు పడి ఉంటాడంట. సోమరి ఏమంట? పని చేయడు, కానీ వాడు ఎప్పుడు కూడా పస్తులే పడి ఉంటాడు. ఎందుకంటే కష్టపడాడు. ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు అంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు కనుక 5 సంపాదించాడు. ఇంకా మనం గమనిస్తే 28వ అధ్యాయం చూడండి, 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. 28వ అధ్యాయము 25వ అధ్యాయం. అలా నమ్మకంగా పని చేస్తే ఏమవుతుందో చెప్తున్నాడు.
28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆత్రపడవాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడొకటకు ఆత్రపడేవాడు ఏమంట? శిక్ష నొందుతాడు. కానీ నమ్మకమైన వానికి ఏమున్నాయంటాడు ఇక్కడ దేవుడు? మెండుగా అంటాడు. కొన్ని అన్నాడా? ఏ పనిలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, నిన్ను నమ్మి నీ చేతికి ఒక పనిని అప్పగిస్తే దాన్ని ఏం చేయాలి? నువ్వు నమ్మకంగా చేయాలి. అక్కడ యజమానుడు లేడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. అయినా ఇక్కడ నా యజమానుడు ఉన్నాడని భయముతో వణుకుతో తన పనిని ఆయన నమ్మకంగా చేశాడు కనుక అతనికి ఏముందో చూద్దామా? సామెతల 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయము 20వ వచనం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? 5 తలాంతులు యజమాని వచ్చాడండి. కొంతకాలమైన తర్వాత వచ్చాడు. ఇంతకాలమైన అక్కడైతే రాయబడలేదు, కానీ కొంతకాలమైన తర్వాత యజమానుడు దేశాంతరం వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తుంటే వారి యొద్ద లెక్క చూస్తూ ఉన్నాడు. లెక్క చూస్తున్నాడు. మొదటి వ్యక్తిని పిలిచాడు. దాసుడా, నీకు ఇచ్చిన 5 తలాంతులు నువ్వేం చేసావు? నీకు ఇచ్చాను నేను 1 తలాంతు, నీకు ఇచ్చాను 5 తలాంతులు నువ్వేం చేసావు? కానీ వెంటనే ఆ దాసుడు ఏం చెప్తుంటే 20వ వచనంలో, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరీ 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరీ 5 తలాంతులు నేను సంపాదించితనని చెప్పాను. అప్పుడు అతని యజమానుడు ఏమంటాడంట? అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకమైన వానికి ఏమున్నాయంట? మెండైన దీవెనలు. కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. గొప్ప వాటిని రేపు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ భూమి మీద నీకు కొద్దిగానే దేవుడు ఇచ్చాడు. ఈ కొద్ది జీవితంలో, ఈ కొద్ది కాలంలో నువ్వు నమ్మకంగా ఉంటే రేపు రాబో మహాలోకంలో నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప బహుమానాలు నీకు ఉంటాయి. కొద్ది జీవితంలో మనం ఎలా ఉండాలి? దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు ఆ దాసుని యజమానుడు? అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. పాలు పొందమని అక్కడ 2 ఉంది కదా, ఫుట్నోట్లో ఉంచండి. ప్రవేశించు. ఎక్కడ ప్రవేశించాలి? పరలోక రాజ్యంలోకి, ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇక ఏమేమి ఇచ్చాడు అతనికి? అనేకమైన వాటి మీద అతన్ని నియమించాడు. అంతేకాదు యజమానితో కలిసి సంతోషంగా ఉండడానికి అతని రాజ్యంలోకి ప్రవేశం కలిగిందండి. ఎలా కలిగింది ప్రవేశం? యజమానుడు తనను నమ్మి ఏదైతే ఇచ్చాడో ఆ తలాంతులను ఏం చేశాడంట? వృద్ధి చేశాడు కనుక, ఆ యజమాని సొమ్ములో నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ యజమాని ఏంటంటే అనేకమైన వాటి మీద నియమించేశాడు. నేను ఒకటే ఇచ్చాను, ఈ ఒకటిలో నమ్మకంగా ఉన్నావు, ఈ అనేకంగా నీకే ఇచ్చేస్తున్నావు. వీటన్నిటి మీద నువ్వు ఏమై ఉండాలంట? ఏలుం అధికారి అయినట్టుగా ఉంది. నా రాజ్యంలో నువ్వు ప్రవేశించు. మరి మనం ఎలా ఉన్నాం? ఈరోజు పరీక్షించుకుందాం. మనం నమ్మకంగా ఉన్నామా దేవుడు మనకిచ్చిన తలాంతు విషయంలో? మీ తలాంతులు మీరు గుర్తెరిగారా? ఇంతకు మీకు ఏ ఏ తలాంతులు ఉన్నాయో మీకు తెలుసా? పరీక్షించుకున్నారా? నాకు ఏ తలాంతు ఉంది ప్రభు అని మీరు ఏరైనా అనుకున్నారా? ఆలోచించారు ఎప్పుడైనా? చెప్పండి, ఏమేమి తలాంతులు ఉన్నాయి ఒక్కొక్కరికి? అసలు మాకు ఆలోచన ఉంటే కదా. చెప్పుక, నీకేం తలాంతుందో? వాక్యం చదివే తలాంతు. ఓకే, దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి. నీకు పరిచర్య, భోజనం, వంటలు చక్కగా అక్క చేయగలదు. అంటే తన సామర్థ్యం, వారి సామర్థ్యం కొలది దేవుడు వారికి అనుగ్రహించాడు. వాటిని ఏం చేయాలి? ఇంకా వృద్ధి పొందించాలి. అంతేగాని దాన్ని మరి భూమిని తవ్వి పాతి పెట్టకూడదు. పాతి పెడితే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? లాస్ట్ ఫైనల్ చూసుకుందాం. కానీ వృద్ధి చేస్తే ఏముంది? నమ్మకమైన వానికి ఏమంట? మెండైన దీవెనలు కలుగుతాయి. నీకు ఏ తలాంతి ఇచ్చాడు నువ్వు ముందు గుర్తెరుగు, తెలుసుకో. నువ్వు నీకు ఏ తలాంతి ఉందో నువ్వు తెలుసుకొని గుర్తెరిగి దాన్ని నువ్వేం చేయాలంట? వృద్ధి చెందించాలి, వృద్ధి పొందించాలి. నాకేమీ లేదనుకోకూడదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతి ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఎరగాలి. ముందు నాకేముందని తెలుసుకోవాలి, నేను ఏం చేయగలను తెలుసుకోవాలి. దాన్ని ఇంకాస్త వృద్ధి పొందించడానికి మీరు ప్రయాసపడాలి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక 2 తలాంతుల వ్యక్తి దగ్గర చూసినట్లయితే చూడండి. అయితే అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా
నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతనని చెప్పాను. 5 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. ఇద్దరిని కూడా మరి అక్కడ యజమానుడు ఏం చేస్తాడంట, మెచ్చుకుంటున్నాడు. చూడండి, అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో కూడా చెప్పాడంటండి. యజమాని సంతోషంలో పాలు పొందమంటే ప్రవేశించు, నువ్వు కూడా ప్రవేశించు నా అంతఃపురంలోకి, లేదా నా రాజ్యంలోకి నువ్వు ప్రవేశించు, నిన్ను కూడా అనేకమైన వాటి మీదకి నేను నియమించేస్తున్నాను. ఈ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంట, నమ్మకంగా ఉన్నారు. పక్కన 24వ అధ్యాయం చూడండి, ఒక యజమానుడు కూడా ఏం చేస్తున్నాడు. 42వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 24:42, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా నుండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనేడు అని మీరు ఎరుగుదురు. అయితే మీరు అనుకోని గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండు. 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యజమానుడు ఏం చేశాడంట, ఒక యజమానుడు, నేను పలానా దేశాంతరం వెళ్తున్నాను, ఇక్కడ కూడా ఇంకో యజమానుడు, నా ఇంటి వారందరికి నువ్వేం చేయాలి, తగిన వేళ వారికి అన్నం పెట్టాలి, తగిన వేళ వారికి అన్నం పెట్టు, నువ్వు అన్నం పెడుతూ ఉండాలి. ఓ యజమానుడు వచ్చి పెడదాలి అనుకొని ఉండకూడదు కదా. ఉదయం అన్నం, రాత్రి అన్నం, మధ్యాహ్నం అన్నం పెట్టాలేమో, 3 పూట్ల ఆహారం పెట్టి ఇంటి వారిని అందరినీ పోషించాలేమో. ఇక్కడ ఒక పని అప్పగించాడు యజమానుడు. ఈ పనిలో నమ్మకంగా ఉండాలంట. ఎలా ఉండాలంటే చూడ, అక్కడ మనం గమనిస్తే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు వాడినైనా దాసుడు ఎవడని ప్రశ్నిస్తాడు. ఎవడున్నాడు ఇక్కడ, నమ్మకమైన వాడున్నాడా, బుద్ధిమంతుడు ఉన్నాడా? అయితే వాడు ఏం చేస్తాడో చూడండి, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎలాగు చేయుట, యజమానుడు వచ్చినప్పుడు ఈలాగు చేయుచుండుట యజమానుడు కనుగొనునో. ఏం చేయమన్నాడు యజమానుడు, నేను వచ్చేలో వరకు నా ఇంటి వారందరికీ ఏం చేయాలంట, తగిన వేళ ఆహారం పెట్టాలి. అంటే ఎవరైతే పనిలో ఉంటారో వాడు ధన్యుడు. మన ప్రభువు వచ్చే సమయంలో మనం ఎక్కడ ఉండాలంట, మన ప్రభువు వచ్చే సమయంలో మనం ఎక్కడ ఉండాలంట, ఆయన పనిలో ఉండాలి, ఆయన పనిలో ఉండాలి. ఆ పని కొంచెమైనా సరే, ఆ కొంచెంలో కూడా ఎలా ఉండాలంట, నమ్మకంగానే ఉండాలి. నమ్మకంగా నీ ఉంటే మెండైన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ యజమానుడు మరి అన్నం పెట్టమని ఆ పని అప్పగించాడు. అయితే ఆ దాసుడు ఏం చేస్తాడంట, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా. చూడండి, ఎవరైతే పని కలిగి ఉంటారో, దేవుడు తనకు అప్పగించిన పనిని, యజమానుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తారు, ఆ దాసుడు ధన్యుడు. అయితే తన యావదాస్తి మీద అతనికి ఏమిస్తాడంట, అధికారము దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు కూడా అధికారం ఇస్తాడు. ఇలాగే మరి పేతురు కూడా ఒక అనుమానం వచ్చింది, ప్రభువా మేము సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చామే. మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వచ్చేయండి. మరి అక్కడ ఏం జరిగింది చూద్దాం. 19వ అధ్యాయము 23 నుంచి మనం చూసుకున్నట్లయితే, 27 చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే గనక మాకేమి దొరుకునని అడుగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి తీర్పు తీర్చే అధికారం నేను మీకు ఇస్తానన్నాడు. ఏమిచ్చాడండి ఇప్పుడు దేవుడు? పేతురు అడిగాడు. ఎందుకంటే దుడుకు పేతురు కదా, తొందర ఏదైనా సరే వెంటనే అడగేయాలి, మనసులో ఏం పెట్టుకోడు కదా. ప్రభు మరి ఆ ధనవంతుడికి ఏం పరలోకం లేదన్నావు, మరి సూది బెజ్జంలో ఒంటైనా దొరుకుతుందన్నావే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదన్నావు, మేమైతే సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాము, మాకేమి ప్రయోజనం, మేము సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాం, నీ పనిలో ఉన్నాం, నీ కోసం బ్రతున్నాం, మాకేమి లాభం అంటే ప్రభువారు చెప్తున్నాడు ఏమంట, ప్రపంచ పునర్జననమందు మీరు ఏం చేస్తారంట, 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు ఏం చేస్తారంటే మీరు తీర్పు తీరుస్తారు. అధికారి
ఆయన రాజ్యంలో మీరు గమనిస్తే ఎంత చక్కటి అధికారం దేవుడు వారికి ఇచ్చాడో చూడండి. ఎవరికి దేవుడు అన్యాయం చేయడు, ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం. మనుషులైతే అన్యాయం చేయవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నువ్వు నమ్మకంగా ఉండాలనేది దేవునికి కావాల్సింది. నువ్వు నమ్మకంగా, అందుకే కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి. ఈనాడు నమ్మకం అనేది కనపడమే లేదు, కనుమరుగైపోతున్నదండి. నమ్మకం చూద్దామన్నా కూడా కనపడడం లేదు. నమ్మకంగా ఉండండి, ఏ విషయంలో సరే నమ్మకంగా. నిన్ను నమ్మి ఒక పని నీకు అప్పగించారంటే ఆ పనిలో నీకు నష్టం కలిగిన ఏం చేయకూడదంట, ఏం చేయకూడదు, ఆ పనిని మానకూడదు. ఇలాగే చూడండి, ఒక వ్యక్తిని కీర్తనలు 15వ కీర్తన చదువుదాం. 15వ కీర్తనకు వచ్చేద్దాం. భక్తుడంట, భక్తుడు ఎలా ఉంటాడు అక్కడ రాయబడింది. 15వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన ఏం తప్పడంట? ఎవరితడు? పైన చూద్దాం. యెహోవా గుడారం అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నమ్మకంగా ఉన్నటువంటి వాడు ప్రమాణము చేస్తే మాట తప్పడంటండి. ఎలా ఉంటాడంటే నమ్మకమైన వాడు ఒకసారి ప్రమాణం చేస్తే మాట తప్పడంట. ప్రాణం పోయినా పర్వాలేదు, మాట తప్పడు. ఒకప్పుడు ఇదే ఉండేది మన సమాజంలో కదా. పూర్వం ఏం చేసేటువంటి వారు, ఏవైనా ఆస్తులు గీస్తులు ఎవరికైనా అప్పగించాలంటే మాట చాలిపోరా అంటునేవారు కదా. చాలుపు, నువ్వు మాట చెప్పావు కదా, ఎక్కడ పోతుంది పని వారు. కానీ ఇప్పుడు మాట కాదు కదా, రాత ఉన్నా కూడా మోసమే. రాతలున్నా మోసం జరుగుతుంది ఈనాడు. ఒకప్పుడు మాట చాలుపు, నీ మాట అంటే, ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అన్నట్టుగా ఉండేటువంటిది ఒకప్పుడు సమాజం. ఇప్పుడు మాట లేదు, రాతలే కావాలి అన్నీ కూడా. ఇప్పుడు ఏముండవంట, రాతలున్నా కూడా ఏమో ఎప్పుడు రాసుకున్నా మాకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడేస్తారు. కానీ నీతిమంతుడు యథార్థ ప్రవర్తన కలిగిన నమ్మకమైన వాడు ఏం చేస్తాడంట, ఒక్కసారి మాట ఇస్తే ప్రమాణం చేస్తే నష్టం కలిగినా కూడా అతను మాట తప్పడంటండి. ఇంత నమ్మకమైన వాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మాట తప్పని వాడిగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? నమ్మకమైన వారు. ఈ 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వారు ఎలా ఉన్నారంట? మాట తప్పని వారుగా. యజమానుడు తనకు అప్పగించాడు కదా, ఆ పనిలో నమ్మకంగా ఉంటున్నారు. మాట తప్పలేదు. అయ్యా సరే నువ్వు రా అయ్యా, నువ్వు వచ్చేందుకు నీ ఆస్తిని మేము ఎలా కాపాడుతాం? నమ్మకంగా కాపాడుతాం, దాన్ని వృద్ధి చేస్తామని యజమానికి మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. అందులో వారికి ఎంత నష్టం కలిగిందో ఏమో మనకు తెలియదు, ఎంత లాభం కలిగిందో మనకు తెలియదు. కానీ వారైతే మాట తప్పకుండా దాన్ని ఏం చేశారంట? వృద్ధి పొందించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 25వ అధ్యాయానికి వచ్చేస్తే మత్తయి సువార్త మరొకసారి చూసుకుందామండి. అలాగే చూడండి, అతని యజమానుడు 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చెప్పాడంట? అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడు. 23వ వచనం, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చారంట? 1 తలాంతు తీసుకున్న వాని దగ్గరికి వచ్చాడు. ఎందుకు? వాని సామర్థ్యం అంతే, వాని శక్తి బలము సామర్థ్యము అంతే కనుక మరి ఆ యజమాని చేసంటే ఒకటే ఇచ్చాడు, స్వార్థంతో కాదు కదా. ఏదో ప్రేమతో. మన వాళ్ళు కూడా అలా ఏమైనా పనులు చెప్పాను కూడా, ఆమెను ఎక్కువగా ప్రేమిస్తారు, ఆమెకే పనులు అని చెప్తారు. ఎందుకంటే ఆమె చేయగలదు కాబట్టి మేము చెప్తాం. చేయకుంటే ఒకసారి చూస్తాం ఏదైనా పని చెప్పి, ఆ పనిలో కొంచెం అటు ఇటుగా చూసి అపనమ్మకం కనపరిచారనుకోండి, చాలు ఇంకా వీరికి ఇక్కడితో చాలు, నెక్స్ట్ ఎవరైనా చేసే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేస్తాం. కానీ వీళ్ళేమనుకుంటారు, కింద కూర్చొని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు, నిన్న మొన్న వచ్చాం, ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం, పోనీ ఏళ్ళ నుంచి నువ్వు ఏం సాధించావు కదా. ఫస్ట్ నుంచి ఉన్నవారు ఏం సాధించారు? మొదట వచ్చామా లాస్ట్ వచ్చామా అని కాదు, ఎప్పుడు వచ్చినా ఎంత నమ్మకంగా నీవు ఉన్నావు అనేది మేము చూస్తాం. ఇలాగే ఉందండి. ఇది ఇంకోసారి చెప్తా ఈ మెసేజ్ కూడా. ప్రొద్దున 9 గంటలకు ఒకరు పనికి పిలిచాడు యజమాడు కదా, 12 గంటలకు ఒకరిని పిలిచారు, 3 గంటలకు పిలిచాడు, 5 గంటలకు వచ్చారు. ఆయా సమయాలు వచ్చారు, కానీ అందరికీ ఒకే జీతం ఇచ్చాడు యజమాడు. కానీ పొద్దున 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే 5 గంటలకు వచ్చిన వ్యక్తికి అర్ధ దేనారం ఇచ్చాడు, 9 గంటల వానికి వచ్చినానికి ₹1/2 ఇచ్చాడు. కానీ 9 గంటలకు వచ్చిన వాడు ఏమనుకున్నాడంట, చూడు ఈ గంట తర్వాత కదా, ఈ గంటనే చేసింది, ఈ గంట వచ్చిన వానికి
రூపాయి ఇచ్చి అంటే మేము 9కి వచ్చాం మాకెంత ఇస్తాడు యజమానుడు. వీళ్ళు ఆలోచన చూడండి, మేము 9కి వచ్చి చేసాం కదా మాకెంత ఇస్తాడు యజమానుడు అనుకున్నారు. కానీ ఎంత ఇచ్చాడు యజమానుడు? ఎందుకు ఇచ్చాడు? వారు ఉడంబడిక చేసుకున్నారు. పొద్దున 9కి పనికి పిలిచిపోయినప్పుడు మేము వస్తామయ్యా నీ పనికి, మాకు ఇంత ఇవ్వాలి డిమాండ్. ఓకే నువ్వు అడిగావు కదా అంతే ఇస్తాని ఇచ్చాడు యజమానుడు. ఉడంబడిక. కానీ 5 గంటలకు వచ్చిన వాడు ఏం చేశాడు? ఉడంబడిక చేసుకోలేదు. మాకు పని ఎవరు ఇవ్వలేదయ్యా, పని ఇస్తే ఏ పని అని చేస్తాం, నీ ఇష్టం, నీకు ఎంత తోస్తే అంత ఇవ్వని యజమాని అడిగారు. యజమాని ఇష్టం, ఆయన సొమ్ము, ఎవరికి ఎంత ఇవ్వాలి అది ఆయన ఇష్టం. అడిగేదికి మనమెవరం? అవునా? కానీ నమ్మకంగా ఉండాలి. ఏ పని అప్పగించినా ఒకసారి చూస్తారు, నమ్మకం పోతే రెండోసారి వద్దులేండి ఆయన సరిగ్గా చేయలేరు, ఆయన సరిగ్గా చేయలేడు, ఆమె సరిగ్గా చేయలేదు, అవసరం లేదనేసి కట్ చేస్తాం. ఎందుకు? నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా సరే నమ్మకం పోతే ప్రాణం పోయినట్లే అండి. మీకు తెలుసులేదు ఈ మాట, నమ్మకం పోతే ప్రాణం పోయినట్లే. ఇంకా ఎవరు నమ్మడు. నువ్వు మారినా కూడా నమ్మడు. అయ్యా నేను మారాను ఇప్పుడు మంచిగా అంటే కూడా ఎవరు నమ్మరు. అయిపోయింది నీ కథ. ఒక్కసారి నమ్మకం నువ్వు కాపాడుకోవాలి. కానీ నేను దేవుడు నమ్ముతున్నాడు, మనుషులు నమ్మరు. కానీ దేవుడైతే ఎన్ని అవకాశాలు నీకు ఇస్తున్నాడు. కానీ అవకాశాలన్నీ ఏం చేస్తున్నారంట? దుర్వినియోగం చేసుకుంటున్నారు. మనుషులు ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్మరు. కానీ దేవుడు ఎన్ని మార్లు నేను నమ్ముతున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ప్రశ్నించుకో. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు తెలుసా? 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. ఏం చేస్తున్నా అండి? 1 తలాంతు తీసుకున్నవాడు ఇప్పుడు ఎవరు తప్పు పడుతున్నాడు కదా? యజమానున్నే తప్పు పెట్టేటువంటి వ్యక్తి. తను ప్రయాసపడలేదు, తను కష్టపడలేదు, తను ఆలోచన చేయలేదు, తను ఓర్చుకోలేదు, ఏది చేయకుండగా ఇప్పుడు తప్పు అంతా నేరం అంతా ఎవరిది మోపుతున్నాడంట? నీవే. ఇది ప్రారంభంలో కూడా ఎవరు మోపారు? ఆదాము అవ్వాలి కదా. ఆదామా పండు తిన్నావా? ఎందుకయ్యంటే నేనైతే తినకుండా ఉంటున్నాయ్యా, నువ్వు నాకు ఇచ్చావు చూడ ఈ స్త్రీనే అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఆ స్త్రీ నాకు ఇవ్వకుండా ఉంటే నేను చక్కగా బ్రతికేవని తెలుసా? ఇప్పుడు దేవుణ్ణి తప్పు మీద కాదు, దేవుని మీదనే తప్పు మోపేస్తున్నాడు ఆదాము. నువ్వు నాకు ఆ స్త్రీని ఇవ్వకుంటే నేను ఈ పండు తినేవాడినా? ఇచ్చావు కనుక తప్పు నీదే. ఇప్పుడు యజమాను కూడా ఈ వ్యక్తి ఏం చేస్తుంట? తప్పు పడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? కఠినవు. ఇంకేమంటున్నాడు చూడండి, అయ్యా నువ్వు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. మరి కఠినుడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు మొదట ఏం చేయాలి? అయ్యా నాకు అంత సామర్థ్యం లేదు, ఈ 1 తలాంతు కూడా నాకు ఇవ్వద్దు అని చెప్పాలి. అది ప్రారంభమే చెప్పాలి. అందరితో పాటు తీసుకున్నావు, పని మాత్రం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తుంట? యజమానుడిని తప్పు పట్టేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి మారిపోయాడు. ఇలాంటి వారు ఎవరంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం మనం గమనిస్తే ఈ వ్యక్తుల గురించి కూడా దేవుడు ముందుగానే రాయించాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం. 10:26. సోమరి తనను పని పెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. సోమరి తనను పనికి పెట్టుకున్నాడు ఎవరైనా, వానికి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. ఇప్పుడు ఈ సోమరి ఎలా ఉన్నాడు? అయ్యా నువ్వు విత్తని చోట కోయేవాడును కదా, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యజమానిని తప్పు పట్టేశాడు. కానీ సోమరి ఎలాంటి వాడిని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుందంట? పండ్లకు పులుపు వంటివాడు. పులుపు ఎలాంటిదబ్బా? మంచి బిర్యానీ తింటుందాం అనుకోండి. ఈరోజు మీకు బిర్యానీ చేసామనుకోండి, చక్కగా బిర్యానీ తింటూ 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 ఉన్నప్పుడు సగంలో టక్కున నిమ్మకాయ ఇత్తనము పులుపు తగిలింది అనుకో, ఎలా ఉంటుంది? బాగా ఆస్వాదిస్తున్నావు, బిర్యానీ తింటున్నావు, ఆస్వాదిస్తున్నావు, వెంటనే సడన్గా పులుపు నీ పంటికి తగిలేసరికి ఎలా ఉంటుంది? ఫైర్ అవుతారా లేదా? తిన్నదంతా ఏమైపోతారు? మర్చిపోతాం. అబ్బా ఎవరు వేసింది పులుపు వెంటనే. ఎందుకంటే అంతసేపు ఆస్వాదించావు, అంతసేపు కమ్మగా తింటున్నావు. చిన్నగా ఒకసారి కదా నీ పంటి కింద పులుపు పడేసరికి ఎలా ఉంటుందో నీ ప్రాణం అలా ఉంటాడు సోమరి యజమానునికి. పండ్లకు పులుపు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు, పని చేయడు, ఏం చేయడు. ఇంకేం చెప్తాడో తెలుసా? ఎన్ని సాకులు చెప్తాడో చూడండి. అదే 22వ అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథం 22:13 చూడండి. 22:13. సోమరి బయట సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడుతును. ఏమంటాడంటే సోమరి, బయట అయ్యా నన్ను పనికి పంపొద్దు, బయట సింహం ఉన్నది. సింహం ఎప్పుడు బయటే ఉంటుందా? అసలు జంతువులు కూడా ఒక క్రమం పెట్టాడండి దేవుడు.
పగలంతా ఏం చేయాలంటే మనుషులు పని చేసుకోవాలి, 6 గంటల వరకు 5 గంటల వరకు. ఆ సమయం ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 6 నుంచి వాటికి అనుమతి ఇచ్చాడు దేవుడు. పగులంతా తిరగని సింహానికి దేవుడు ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో కూడా మనుషులకు ఒక క్రమం పెట్టాడు, పశువులకు ఒక క్రమం పెట్టాడు. జంతువులు పశువులన్నీ కూడా పగులంతా మన మధ్యకు రావు. అడవుల మధ్యకు వెళ్ళండి. అడవుల మధ్యకు వెళ్తే ఏం చేస్తారంట, శ్రీశైలం వెళ్ళేటప్పుడు అడవులు ఉంటాయి కదండి, ఆ మధ్యలో ఏం చేస్తారంటే సాయంత్రం 5, 4 అయితేనే గేట్లు వేసేస్తారు, పోనివ్వరు అటు సైడు. ఎందుకు? ఆ సమయంలో కొండల్లో నుండి జంతువులు కిందికి దిగే సమయం అంట. అంటే ఆ పగలంతా దిగొచ్చు కదా, అవి దిగవు. ఒక సమయం అని వాటికి ఉంటుంది, ఆ సమయంలో మాత్రమే అవి బయటికి వస్తాయి. కానీ సోమరు ఏమంటాడంట, అయ్యో వీధిలో సింహం ఉంది, నేను ఇప్పుడే చూసి వచ్చాను, అక్కడ పోతే నేను చంపబడతానబ్బా, నేను పోనబ్బా, నేను ఏ పని చేయను, ఇలాగుంటారంట సోమరులు. అందుకే దేవుడు ముందుగానే వారి గురించి ఎరిగి ఏం రాస్తున్నాడంట, 13వ వచనంలో, సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడదు అంటాడు. అదే 26:13 చూడండి, అక్కడ కూడా అదే మాట రాయబడింది, పదే పదే రాస్తున్నాడు. 26:13లో కూడా, సోమరి దారిలో సింహం ఉన్నదనను, వీధిలో సింహం ఉన్నదనను, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకోను. ఉతక మీద తలుపు తిరుగుతుంది. ఆ తలుపు ఉందండి, తలుపులు గమనిస్తున్నారా? అది ఎంతసేపు ఉన్నా ఆ ఉతక మీదనే ఉంది, కానీ అటు ఇటు తిరుగుతుంది, కానీ అటు పోదు, ముందుకు ఎక్కడన్నా వస్తుంది అది. అలాగనే సోమరి కూడా ఉంటాడు. ఏ పని చేయడు, ఏమైనా పని చెప్పినా అక్కడ సింహం ఉంది, ఇక్కడ సింహం ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్తారు. ఇంకా సాకులు పలు చెప్తారు కదా. సాకులు చెప్పేవాళ్ళంతా ఇప్పుడు ఎవరు అనుకోవాలి? సోమరులే. పని చేసేవాడు ఏం చేయడు, సాకులు చెప్పడు. కష్టమైన ప్రయాసమైన నన్ను నమ్మి పని ఇచ్చాడంటే ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. సాకులు చెప్తున్నా అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మనము సోమరి అని మనం అర్థము చేసుకోవాలి. ఇంకా మనం 21:25లో కూడా చూడండి, 21వ అధ్యాయం 25వ వచనంలో, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. సోమరి వాని చేతులు ఏం చేయమంటండి? సోమరి వాని చేతులు పని చేయనలో, కానీ వాని ఇచ్చ ఏం చేస్తుందంట, వాణ్ణి చంపును అనుంది. సోమరి వాని చేతులు పని చేయనలో, పని చేసేవాడు ఎవరు? సోమరివాడు కాదు. సోమరివాడు పని చేయడు. పని చేస్తున్నంటే వాడు ఎవరు? సోమరివాడు కాదు, ప్రయోజకుడు, శ్రద్ధ గలవాడు, ఓర్పు గలవాడు, సహనం గలవాడు. అందుకే 5ని 5 చేశాడు, 2ని 2 చేశాడు. కానీ 1 తీసుకున్నవాడు ఎలా ఉన్నాడంట, సోమరిగా ఉన్నాడు కనుక యజమానున్నే తప్పు పట్టేస్తున్నాడు. ఎందుకంటే వాని చేతులు ఏమంట, పని చేయనొల్లవంట. యజమానుని పండ్లకు పులుపు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు అతను ఉంటూ, నువ్వే తప్పయ్యా, నువ్వు ఇలా కఠినంగా ఉన్నావు, నేను అందుకే నీ దగ్గర పని చేయలేదు, నీ సొమ్ము నేను దాచిపెట్టానని చెప్పేస్తున్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చినట్టయితే మనం కింద గమనిద్దాము. తర్వాత ఒక తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తిన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, నేను కఠినమని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకునమని చెప్పాను. ఏం చేశాంట, ఈ తలాంతుని నేను దాచిపెట్టి, ఇదిగో నీది నువ్వు తీసుకో. మనం అనుకుంటాం అప్పుడు, నేను మంచివాడైతే చేస్తానబ్బా, నా యజమానుడు మంచివాడైతే చేస్తాను, వాడు కఠినుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఏం చేయలే అని ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవునా? ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13:1 ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక, మంచి వాళ్ళకైతే, మంచి యజమానులకైతే మనం చెయ్యాలి, చెడ్డ యజమానులకు చేయకూడదు, ఎందుకు చేయాలి, ఏం కథ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 13:1, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారం కూడా లేదు. అధికారాలన్నీ ఎవరి వల్ల కలిగాయంట? చిన్న అధికారం కానీ ఏ అధికారమైనా సరే ఎవరి వల్ల కలిగింది? ఆ అధికారి దుర్మార్గుడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, అన్యాయస్తుడే కావచ్చు, కఠినుడే కావచ్చు, కానీ అది ఎవరు ఇచ్చారు? అతనికి దేవుడే ఇచ్చాడు. కానీ అతని కింద నువ్వు దాసునిగా ఉన్నావంటే ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. అందుకే అంటాడు ఇక్కడ, ఏమంటాడు చూడండి, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు ఎవరిని ఎదిరిస్తున్నాడంట? దేవుని నియమాన్ని. ఇప్పుడు ఈ దాసుడు అధికారిని ఎదిరిస్తున్నాడు, యజమానిని ఎదిరిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎదిరించినట్లుగా?
దేవుణ్ణి ఎదిరించినట్లుగా. ఇక్కడ నిలబడి కాపరి కూడా మీకు కొన్ని కొన్ని పనులు చెప్తాడు. అప్పుడు ఏమనుకుంటారు మీరు? కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు, ఎదురు తిరుగుతారు. అప్పుడు ఏమి? దేవుని నియమాన్ని మీరు ఎదిరించినట్టుగా అవుతుంది. నీ పైన కాపరిగా ఎవరికి వారు నిలబడలేదు. ఈ అధికారము, ఈ పదవి దేవుడు ఇస్తేనే ఇక్కడ నిలబడి మాట్లాడుంటారు. ఆ మాటలకు మీరు లోబడాలంతే. మన ఇష్టాసరంగా ఎప్పుడు మనం ఏది కూడా చేయకూడదు. సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా ఏది తీసుకోకూడదు. నీకంటూ సంఘానికి ఒక కాపరి ఉన్నాడు. ఏదైనా సరే కాపరిని అడిగి నువ్వు ముందుకు పని చేయాలి. నచ్చితే ఆయన మంచి సలహా ఇస్తాడు, నచ్చకపోతే చెడు సలహా ఇస్తట్లు కాదు. ఆయన ఏది ఇచ్చినా అది దేవుని దగ్గర నుంచే వస్తుందని మనం అనుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? అధికారాలన్నీ చూడండి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించేవారు తన మీదకి తానే ఏం తెచ్చుకుంటాడంట? శిక్ష తెచ్చుకుంటున్నాడండి. శిక్ష తెచ్చుకుంటున్నారు. మీకు తెలియడం లేదు. సనుగులు గొనుగులు సంశయాలు సంఘాల్లో ఎన్ని ఉన్నాయండి, సనుగులు గొనుగులు. కానీ మరి వారేమో ఏమీ చేయరు కదా, ఈ ఒక తలాంతులాగా ఏమీ చేయరు, కానీ తప్పు పట్టడం మాత్రం ముందుంటారు. ఇలాంటి మానాలని ఇక్కడ ఈరోజు బైబిల్ ద్వారా దేవుడు మనకు సెలవిస్తాడు. ఇంకా చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక అయిపోయిందిలేండి, మీరు తొందరపడద్దండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-7 వచనాలు చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండుడి. దాసులకు చెప్తున్నాడు. ఏమంట? దాసులారా, ఎలా విధేయులు కావాలంట? యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె మీ శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులైండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలంట సేవ. కంటికి కనబడే విధంగా చేయకూడదు. చాలామంది ఎలా చేస్తారు తెలుసా? యజమానుడు ఉన్నప్పుడు ఒక రకంగా చేస్తాడు, యజమానుడు లేకున్నప్పుడు ఒక రకంగా చేస్తారు. యజమానుడు ఉన్నప్పుడు ఎందుకంటే యజమానుడు వచ్చాడు, నన్ను చూడాలి, ఆయన దృష్టిలో నేను పడాలనేసి అప్పుడు బరబర అన్ని పనులు చేస్తాడు. యజమానుడు అటు పోతేనే అట్లా ఇసిరేసి కదా కూర్చుంటారు. కంటికి కనబడే పని కాదు మీరు చేయాల్సింది. యజమానుడు ఉన్నా లేకున్నా ప్రభువుకు చేసినట్టుగా చేయాలంట సేవ. ఎవరికి చేసినట్టుగా? ఇది నా ప్రభువుకు, ఈ మందిరం నా ప్రభువుది, ఈ మందిరంలో సేవ నా ప్రభు సేవ. ఇక్కడ తిమోతి సేవ కాదు, సుజాతమ్మ సేవ కాదు, బిడ్డల సేవ కాదు, ఎవరి సేవ కాదు. ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో చేసే ప్రతి సేవ కూడా ఎవరికి చేస్తున్నట్టుగా? దేవునికి చేస్తున్నట్టుగా అనుకోవాలి అంతే. ఏదో తిమోతికి చేస్తున్నాను కదా అనుకోకూడదు. తిమోతి కూడా దేవుని కింద దాసుడే, ఆయన యజమానుడు. తిమోతికి యజమానుడు ఎవరు? కాపరికి యజమానుడు ఎవరు? అవునా కాదా? ఇక్కడ సంఘ కాపరి ఈయనే, కానీ ఈయనకి యజమానుడు ఎవరు? పైన దేవుడు ఉన్నాడు. మీకందరికి కాపరి ఎవరు కదా? పాస్టర్ గారు. ఇలా మనం ఆలోచించాలి. కనుక మనం ఏం చేయాలంట? మనుషులకు చేసినట్టుగా ఏదో కంటికి కనబడినట్టుగా ఎప్పుడు చేయొద్దండి. అలాంటి వేషధారణ దేవుడు చూస్తూ ఉంటాడు, దానికి తగ్గ శిక్ష పొందుకుంటారు. చూసినా చూడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వేం చేయాలంట? ప్రభువు చేసినట్లు సేవ చేయండి. తగిన సమయం ముందు దేవుని దగ్గర నుంచి నీకు మెప్పు వస్తుందండి. తగిన సమయం ముందు నీవు చేసే సేవ ఎప్పుడు కూడా గుర్తించలేదు అనుకునే యజమాని, కానీ ఏదో ఒక రోజు గుర్తించే విధంగా దేవుడే దాన్ని బయటికి తీసుకొస్తాడు. కానీ నువ్వేం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. 5 తలాంతులు గల నమ్మకమైన వ్యక్తి ఎలా ఉన్నాడో, 2 తలాంతులు గల వ్యక్తి ఎలా ఉన్నాడు నమ్మకంగా, ఆ రీతిగా నువ్వు కూడా నమ్మకంగా ఉండాలి. ప్రభువుకు చేసినట్టుగా మనము సేవ చేయలేము, మనుషులకు చేసినట్టుగా కాదంట. చివరిగా చూసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18. 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలంటండి? మనం ఎవరికి లోబడతామని చెప్పేశాడు దేవుడు? మంచివారికే లోబడతాం, చెడ్డవారికి ముష్కరులైన వారికి లోబడం కదా. అందుకే మన గుణం ఎరిగి, మన మనస్సు ఎరిగి దేవుడు రాస్తున్నాడు. పనివారులారా, పనివారులారా. మనం అందరం కూడా పనివారమే. ప్రభువుకు దగ్గర మనం అందరం పనిలో చేరాం. ఆయన పనిని నమ్మకంగా చేయాలి. అయితే పనివారులారా, మంచి వారికి మాత్రమే కాదు, ముష్కరులైన మీ యజమానులకు ఏం చేయాలంట? పూర్ణ భయముతో లోబడి ఉండాలి. పూర్ణ భయముతో లోబడి ఉంటే నీ ప్రభు నిన్ను దృష్టించి తగిన సమయం ఉంది నీకు
ఘనతను ఇస్తాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంట, నువ్వు కఠినవయ్యా, అక్కడ నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను, నీ తలాంతు నువ్వు తీసుకొని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు చూడండి, 26 వచనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 25:26. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఈ ఒక తలాంతు తీసుకున్నవాడు ఎలాంటి వాడంట, ఇందాకే చూసుకున్నాం కదా, సోమరితనను పనికి పెట్టుకున్న వానికి పని చేయడు, పండ్లకు పులుపు వంటివాడు, కళ్ళకు పొగ వంటివాడు, సోమరి చేతులు పని చేయనొల్లవని దేవుడు రాయించాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్మును సాహుకారుల వద్ద ఉంచుకోవాలి కదా, ఎందుకు నువ్వు నీ దగ్గర ఉంచుకున్నావని అడుగుతున్నాడు. మరి నేను అంత కట్టినప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి, ఇంకొకరికి ఇవ్వాల్సింది. వారు ఇంకా దీన్ని వృద్ధి చేసేటువంటి వారేమో, నువ్వు చేయక కదా ఇతరులకు ఇవ్వక నువ్వేం చేస్తున్నావంట, నీ దగ్గరే దాన్ని దాచిపెట్టుకున్నావు. అందుకే పని చేసేవారికి సహకారులుగా ఉండండి, లేదా నువ్వే పనికి వెళ్ళు. ప్రభు పని అదే చెప్తున్నాడు, నా పని కోత విస్తారంగా ఉంది, పనివారు కొంతమంది ఉన్నారు, పని మీరన్నా చేయండి, లేదా పని చేస్తున్న వారికి మీరు ఏం చేయాలంట, సహకారం అందించాలి. ఈ రెండు చేయకుండా ఊరినే ఉండాలనుకోండి ఏమైపోతారు, ఇప్పుడు మీరు సోమరులైన చెడ్డదాసుల క్రిందికి వస్తారు. అదే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం జరిగింది చూడండి, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందేమో అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఎవరికి ఇచ్చాడంటండి, 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. ఎవరికి కలుగుతుందంటండి, మనం అనుకుంటాం ఏంటో అందరికి ఉన్నళ్ళ అయిపోతున్నారు, మేము లేనోళ్ళం ఎలా ఉన్నామంట, ఇంకా బీదవారిగానే అయిపోతుంటే కారణం ఏంటి, మన సోమరితనం కారణం. మరి ఉన్నవాడు ఎందుకు ఉన్నవాడుగా మారిపోతున్నాడు, వాడు నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నాడు అహర్నిశలు ఏదో సాధించాలని. ఇహలోకంలో అంత గొప్పగా వారు వృద్ధి చెందుతుంటే మనం చూస్తే ఎలా ఉన్నామంట, సోమరులుగా ఉంటున్నామేమో. అందుకే 10 తలాంతులు గల వానికి ఏమి ఇచ్చాడంటే ఈ ఒక్క తలాంతు కూడా తీసి ఇచ్చేసి, అందుకే కలిగిన వానికి ఇవ్వబడం, లేని వానికి ఏం చేస్తున్నా వాని యొద్ద నుండి కూడా తీసివేస్తాడు. నీకు ఒక తలాంతును దాన్ని వృద్ధి చేయకపోతే నీది తీసి ఇతరులకు దేవుడు ఇవ్వగలడు. కనుక నువ్వేం చేయాలి, వృద్ధి చేయాలి అని చేస్తే ఏం చేస్తున్నాడు చూడండి, అతనికి ఇంకా సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని ఎక్కడికి తోయమన్నాడంట, సోమరి దాసుడు ఎలాంటి వాడు, ఒక తలాంతు వాడు, పనికి మాలవాడు, సోమరివాడు. వాని దగ్గర నుంచి తీసి ఎవరికి చేశాడంట దేవుడు, 10 తలాంతులు గల వానికి చేశాడు. కారణము వాని చేతుల వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, నాశనానికి జారిపోతున్నాడు. తనకు నమ్మి యజమాని ఒక తలాంతు ఇచ్చిన దాన్ని వృద్ధి చేయలేకపోయాడు, కనీసం పనిలో కూడా పెట్టలేకపోయాడు, దాచిపెట్టేశాడు. కనుక ఇప్పుడు ఏమైపోయిందంట, తనకు తానే నాశనం తెచ్చుకున్నాండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. మత్తయి సువార్త 16:27 ఒక మాట చూడండి. మత్తయి సువార్త 16:27 మనం గమనిస్తే 16:26 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. మనుష్య కుమారుడు యేసు ప్రభువు ఎలా రాబోతున్నాడంట, మహిమ గలవాడై. రెండవ రాకడలో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఎవని క్రియలకు తగ్గ ఫలము, ఆ యజమానుడు ఆ ఒక తలాంతుకు తగ్గ కదా తీసుకున్న వ్యక్తికి తగ్గ ఫలం ఆయన ఇచ్చేశాడు. 5 తలాంతులు తీసుకున్న వానికి ఫలం ఇచ్చేశాడు, 2 తలాంతులు తీసుకున్న వానికి ఫలం ఇచ్చేశాడు, మరి 1 తలాంతు తీసుకున్న వానికి కూడా ఫలం ఇచ్చేశాడు. ఎందుకు ఎలా ఇచ్చాడంట, వాని క్రియలకు తగ్గ ఫలము ఆ యజమాని ఇచ్చాడు. రేపు ప్రభువు కూడా రాబోతున్నాడు, ఎవని క్రియలకు తగ్గ ఫలము వానికి ఇవ్వబోతున్నాడు. ప్రభు కోసం నువ్వు ఎంత పని చేస్తావు, క్రియ అంటే పని, ప్రభు కోసం నువ్వు ఎంత పని చేసావు, పని చేసిన వానికే పరలోకం, పని చేయని వానికి పరలోకం లేదు, కూర్చొని మాటలు చెప్పేవానికి పరలోకం లేదు, ఏదో పాటలు పాడితే ప్రార్థన చేస్తే పరలోకం లేదు. ప్రభు కోసము నువ్వేం కావాలంట, బలి కావాలి. ప్రభు కోసం నువ్వు బలి కావాలి. రోమ 12:1 అదే మాట ఉంటుంది. కాబట్టి మీ శరీరంలో సజీవ యాగంగా ఆయనకు సమర్పించుడనేది. పాట పాడితే పరలోకం రాదు, ప్రార్థన చేస్తే పరలోకం రాదు. పాటల కోసం మన సంఘంలో అదే ఇది కదా, పాటల కోసమే తిప్పాలి. పాట ఇవ్వకుంటే ఏమో అయ్యా నాకు పాట ఇవ్వలేదు, అయ్యా నాకు ఎందుకో పాట ఇవ్వలేదంటే పాట ఇచ్చేకి అక్కడ సమయం ఉండదండి. పాట ఇచ్చినా ఇవ్వకుండా నువ్వేం చేయాలంట, ప్రభు మాటలు విని ఆ మాటల ప్రకారంగా నువ్వు బ్రతికేది నేర్చుకోండి. పాటలు పాడితే పరలోకం వస్తుంది అనుకోవడం మీ అవివేకం, అజ్ఞానం. నేను పాట పాడకుండా నేను ఈరోజు ప్రభు కోసం ఏదైనా పని చేయాలి, నువ్వు పని చేయాలి.
ఒక తీర్మానం తీసుకోవాలి. పని ఉంటేనే, పని లేకుంటే నీకు పరలోకం. అందుకే ఆయన వస్తే ప్రతి వానికి వాని క్రియలు తగ్గ ఫలం ఇస్తానన్నాడు. పని లేకపోతే ఈ వ్యక్తి ఎక్కడ తోయబడ్డాడంట? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకట్లో త్రోసివేయడి. అక్కడ ఏముందంట? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెను. ఈ ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందంట? మార్కు సువార్త 9:48. మార్కు సువార్త 9:48. ఏడుపును పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందో చూడండి. ఏడుపును పండ్లు కొరుకుట 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. సోమరి అయిన చెడ్డ దశ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు వెలుపలి చీకట్లోకి త్రోసివేయబడ్డాడు. అక్కడ ఏముందంటే వెలుపటి చీకట్లో ఏముంది? వెలుపటి చీకట్లో ఏడుపు ఉంది, పండ్లు కొరికేది. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నాడు? చీకట్లో ఏమైనా కనపడుతుందా? చీకట్లో ఏమైనా కనపడుతుందా? చీకట్లో ఉండడానికి ఎవరికైనా ఇష్టమా? మనకు రాత్రి కరెంటు కొద్దిసేపు పోతే ఏం చేస్తాం? ఒక 5 నిమిషాలు కరెంటు పోయిందనుకో, వాటికి మనకు సెల్ లైట్లు, టార్చ్ లైట్లు అన్నీ ఉన్నా కూడా ఏం చేస్తాంట? విలవిలలాడిపోతున్నాయి. ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు వెలుతురులోకి వెళ్ళాలా? ఎందుకు? చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది. చీకట్లో దాసుడు ఏం చేస్తుంటే పండ్లు కొరుకుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, నా యజమాని నన్ను నమ్మి ఇచ్చిన తలాంతుల్లో ఇచ్చినప్పుడు నేను పని చేసి ఉండాల్సింది, అప్పుడే నేను బాగుపడాల్సింది. ఈ చీకట్లో ఉండకపోదునేమో, ఆ వెలుగులోకి వెందునేమో అని అప్పుడు ఏడుస్తున్నాడంట. మనం చచ్చి పాతాళను పోయి ఏడిస్తే ప్రయోజనము లేదు. బ్రతికున్నప్పుడే, నీలో ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సరే ప్రభువు కోసము చేయాలి. కనుక నరకంలో ఏముండదంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నీకు అవకాశం కూడా ఉండదు. కనుక ఏ దాసుని వల్ల మీరు ఉంటారో ఈరోజు నిర్ణయం మీకే దేవుడు వదిలేస్తున్నాడు. ఎందుకంటే మీ సామర్థ్యం కొలది దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తలాంతులు దేవుని కోసం మీరు ఏం చేయాలంట? పదును పెట్టండి, ఉపయోగించండి, దాచుకోవద్దండి కదా. పని దొంగలని ఉంటారు కదా కొంతమంది. పని చేయడం అంటే నాకు చేత కదని ఒక్క మాట అనేస్తారు వెంటనే. ఎందుకు? ఇంక చేత కదంటే ఎవరు పని చెప్పరు కదా. అవుతుందో లేదో మనం కొద్ది కష్టపడితే తెలుస్తుంది. చేత కాకుండా ప్రయాసపడితే పని అలవాటు అవుతుంది. పని చేతకాక ఏం చేస్తారు? నాకు పని రాదండి అనేస్తారు వెంటనే. మళ్ళీ పని ఎక్కడ చెప్తారు? అలాగ ఉండదు. వాళ్ళంతా కూడా సోమరులని ఇక్కడ వాక్యం మనకు సెలవు. కనుక సోమరువైన చెడ్డ దాసుడుగా నీవు ఉంటావా? బలా నమ్మకమైన మంచి దాసుడుగా నీవు ఉంటావా? ప్రతి వానికి ప్రభు వచ్చినప్పుడు వానికి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు, మెప్పును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయమైన వాడు. అందరికీ సమానంగా ఆయన తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తలాంతులు మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారనేది మీకే తెలియాలి. ఇంతవరకు మీరు తలాంతును మరి పదును పెట్టకపోతే, ఉపయోగించకపోతే, దాచిపెట్టింటే ఈరోజు ఏం చేయాలంటే దాచిపెట్టిన తలాంతును బయటికి తీయండి. వింటున్నారా మీరు? దాచిపెట్టిన తలాంతులు ఏం చేయాలంట? బయటికి తీసి తుప్పు పట్టిన పాత్రలను ఏం చేయాలంటే, పోయిన వారం చూసుకున్నాం కదా, పనికిరాని పాత్రలుగా ఉండొద్దండి, తుప్పు పట్టిన పాత్రలుగా ఉండొద్దండి. పాత్ర తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పాత్రను ప్రతిరోజు వాడితే తుప్పు పట్టదు, వాడకపోతేనే అది తుప్పు పట్టి పనికి రాకుండా ఉంటుంది. అవునా? ఏదైనా సరే వాడుతూ ఉంటే అది ఎలా ఉంటుందంట? షార్ప్గా ఉంటుంది. వాడకపోతే అది తుప్పు పడుతుంది. కనుక నువ్వు ఎలా ఉండాలంట? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కోసము ఉపయోగించి పనిచేసి కష్టపడి ప్రయాసపడి పరలోకం సంపాదించాలనేది దేవుని యొక్క కోరిక. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. దొంగ వలె నేను వస్తానన్నాడు. ఏ జామున వస్తానన్నాడు కూడా నాకు ఆయన చెప్పలేదు. కనుక మనం ఎలా ఉండంట? సిద్ధంగా ఉండాలి. ప్రభు ఇప్పుడు వచ్చిన ఎత్తబడే గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక సోమరువైన చెడ్డ దాసుల్లాగా కాకుండా మంచి దాసుల్లాగా మనం ఉండాలనేది దేవుని యొక్క కొరకు ఈరోజు. అందుకే దేవుడు ఈ తలాంతుల గురించి చెబుతూ మరి దాసుని గురించి మనకు చూపించాడు. ఏ దాసుని లిస్టులో నీవు ఉంటావో నిర్ణయం నీకే వదిలేశాడు దేవుడు. ఇప్పటి నుంచి నువ్వేం చేయాలంటే దేవుని కోసము మంచి దాసులాగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.